దయ్యాలు భూతాలు లాంటివి శ్మశానంలో ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. కానీ గుడిలో కూడా దయ్యాలు ఉంటాయా? ఇది వినగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటారు. పవిత్రమైన దేవుని గుడిలో దయ్యాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ప్రపంచంలో మిస్టీరియస్ దేవాలయాలలో కేదార్నాథ్ టెంపుల్ ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్లో ఉంది. ఇది ఒక శివాలయం. ప్రతి ఏటా ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వెళ్ళి పూజ చేయడం అంటే ఎంతో అదృష్టంగా చాలామంది శివభక్తులు భావిస్తారు. ఎందుకంటే ఈ టెంపుల్కి వెళ్ళటం చాలా కష్టం. విపరీతమైన చలిలో ఎన్నో మంచు పర్వతాలను ఎక్కి ఈ గుడికి చేరుకోవాలి. కానీ ఇంత పవిత్రమైన గుడిని ఎవరు ఎప్పుడు కట్టించారో ఎవ్వరికీ తెలియదు. మన పురాణాలలో ఈ దేవాలయాన్ని పాండవులు కట్టించారని చెబుతారు. కానీ దీనికి సంబంధించిన సాక్ష్యం ఏదీ లేదు. అందుకే ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈ గుడి ఆర్కిటెక్చర్ చూసినట్లయితే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ గుడిని ఇంటర్లాక్ సిస్టంతో కట్టించారు. ఇక్కడ రాళ్ళు ఎటువంటి సిమెంట్ కానీ గ్లూ కానీ వాడకుండా అతికించబడి ఉన్నాయి. ఇది మోడ్రన్ టెక్నాలజీకి కూడా అంతు చిక్కని ఒక రహస్యం. ఇది ఎన్నో ఏళ్ల క్రితం కట్టించిన గుడి అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. దీన్ని కట్టించడంలో ఎంత టెక్నాలజీ వాడారు అంటే, ఎంత పెద్ద ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, అంటే తుఫాన్లు భూకంపాలు వరదలు వచ్చినా కూడా ఈ గుడి ఇప్పటికీ నిలిచి ఉంది. జూలై 16, 2003లో కేదార్నాథ్లో వచ్చిన వరదల్లో గ్రామాలు కొట్టుకుపోయాయి. కానీ ఈ గుడి మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ కాలంలో కట్టించిన పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఆ వరదలకు కొట్టుకుపోయాయి. అయితే గుడి లోపలికి నీళ్లు చేరుకున్నాయి. కానీ గుడికి మాత్రం ఎటువంటి హాని జరగలేదు. ఇప్పటికీ కూడా ఈ గుడి ఒకప్పుడు ఎలా కట్టించారో అలాగే ఉంది. ఇందులో పెద్ద విశేషం ఏముందని మీరు కూడా అనుకోవచ్చు. అయితే ఈ వరదల్లో జరిగిన ఒక వింత సంఘటన గురించి చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ వరద సమయంలో ఒక పెద్ద బండరాయి కొట్టుకోవచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలియదు. అది తిన్నగా గుడి వెనక ఉండిపోయి వరద నీటిని 2 భాగాలుగా చేసింది. దానివల్ల వరద నీటి యొక్క ఫోర్స్ తగ్గిపోయింది. అందుకనే ఈ గుడి సురక్షితంగా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఈ వరదలకు కొట్టుకుపోతుంటే ఇంత గొప్ప టెంపుల్ ఎందుకు చెక్కు చెదరకుండా ఉందో మీకు తెలుసా? ఒక పెద్ద బండరాయి వచ్చి గుడిని కాపాడటం ఏంటి? దీని వెనక ఏదైనా అదృశ్య శక్తి ఉందా? కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళిన వారికి అక్కడ ఉన్న ఒక సరస్సు గురించి తెలిసే ఉంటుంది. దాని పేరు రేత సరస్సు. అయితే ఎవరైతే ఇక్కడ ఓంకారం జపిస్తారో ఆ సరస్సు నుండి బుడగలు వస్తాయి. ఇది మామూలు విషయం కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సైంటిస్టులు, పరిశోధకులు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేశారు. ఎంత రీసెర్చ్ చేసినా సరే వాటికి ఎటువంటి క్లూ దొరకలేదు. ఒకవేళ మీకు ఈ విషయం గురించి తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఈ సరస్సులో ఎందుకు బుడగలు వస్తున్నాయో చెప్పండి. అయితే కేదార్నాథ్ టెంపుల్ గురించి మీకు మరో విషయం కూడా తెలిసే ఉంటుంది. ఈ ఆలయం 6 నెలల పాటు తెరిచి ఉంటుంది. మరో 6 నెలలు మూసి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ మూసి ఉన్న 6 నెలల్లో ఇక్కడ వింత వింత విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు చెప్పేదేంటంటే, ఈ 6 నెలల పాటు గుడిని మూసాక గుడి లోపలికి ఎవ్వరికి ప్రవేశం లేదంట. ఎంత గొప్ప విఐపి అయినా సరే గుడి లోపలికి వెళ్ళనివ్వరంట. గుడిని శుభ్రం చేయరు, దీపం వెలిగించరు. అసలు గుడి లోపలికి పూజారి కూడా వెళ్ళడు. కేవలం 6 నెలల తర్వాత మాత్రమే ఈ గుడిని భక్తుల కోసం తెరుచుకుంటుంది. అయితే ఈ గుడి తెరిచాక భక్తులు చూసే మొదటి విషయం ఏంటంటే, 6 నెలల క్రితం వెలిగించిన దీపం అప్పటికి వెలిగే ఉంటుంది. మరో విషయం ఏంటంటే, మనం ఏదైనా గదిని 6 నెలలు మూసి ఉంచితే అక్కడ దుమ్ము ధూళి రకరకాల పురుగులు చేరుకుంటాయి. కానీ కేదార్నాథ్ గుడి మాత్రం 6 నెలలు మూసి ఉన్నా సరే శుభ్రంగా ఉంటుందంట. మనం మన గదిని 6 నెలల పాటు మూస్తే ప్రకృతి ఆ గదిని తన వశం చేసుకుంటుంది. అంటే రకరకాల పురుగులు అక్కడికి చేరిపోతాయి.
కానీ ప్రకృతిని కంట్రోల్ చేసే పరమశివుడు కేదార్నాథ్ గుడిలో ఉన్నప్పుడు ఇవన్నీ దరిదాపుల్లోకి కూడా రావు. 6 నెలల తర్వాత గుడిని తెరవగానే ఆ గుడి శుభ్రంగా ఉంటుంది. ఇది పక్కన పెడితే 6 నెలల పాటు దీపం వెలిగి ఉండటం నిజంగా ఒక అద్భుతం. అయితే భక్తుల నమ్మకం ఏంటంటే 6 నెలల పాటు మనం పూజించి ఆ గుడిని మూసేశాక ఆ తర్వాత దేవతలు వచ్చి శివుణ్ణి పూజిస్తారంట. అందుకే ఈ గుడిలో శివుడి అద్భుతమైన శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. అలాంటి ఈ పవిత్రమైన గుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వెళ్తారు. ఈ గుడికి సంబంధించి భక్తుల్లో ఉన్న విశ్వాసం నిజంగా చాలా గొప్పది. ఇక్కడికి వచ్చాక మీకు కూడా ఏదో వింత అనుభవం కలుగుతుంది. ఈ గుడిలోకి అడుగు పెట్టగానే సాక్షాత్తు ఆ పరమశివుడి దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తుంది. మనకున్న కష్టాలు నష్టాలు అన్నీ తీరిపోయినట్లు అనిపిస్తుంది. ఆ భగవంతుణ్ణి చూసి విపరీతమైన భక్తి భావం కలుగుతుంది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేని ఎన్నో వింత వింత అద్భుతాలు ఈ గుడిలో జరుగుతూ ఉంటాయి. ఇంత చెప్పినా మీకు నమ్మకం కుదరకపోతే ఒకసారి ఈ గుడిని తప్పకుండా దర్శించండి. సైన్స్కు కూడా అందని ఎన్నో వింత విషయాలు ప్రపంచంలో ఉన్నాయని మీకు కూడా అర్థమవుతుంది.